నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కర్ణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముందుగా ఉదయం 7:30 శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు పల్లకిలో కపిల తీర్థానికి వేంచేశారు. ఉదయం 9 నుండి 10:30 వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంచడం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్ర తాల్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకాలు అందుకొని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుండి స్వామివారు శ్రీ గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలలోని పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్త వీధి మీదుగా శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంటారు. మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ వైఖానస ఆచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8:30 నుండి 9:30 వరకు ధ్వజ అవరోహణ ఉత్సవంతో శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ కథానాయకి పూజా హెగ్డే దర్శించుకున్నారు. వేకోజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పూజా హెగ్దే మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని అన్నారు. ఎన్నో రోజుల నుంచి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. నేడు నా కోరిక నెరవేరిందని, స్వామివారిని కనులారా చూసే మహద్భాగ్యం కలిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవడం మరింత సంతోషంగా ఉందని అన్నారు. మే నెలలో తాను నటించిన రెట్రో సినిమా విడుదల కానుందని వెల్లడించారు. ఇప్పుడు కాదు ఇప్పుడు జనాలు మేడం ఒక ఫోటో మేడం 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 నమస్కారం మేడం. నమస్కారం పూజ మేడం అయిపోయిందా? अर्ली मॉर्निंग हो गया. ఇంకా కార్లు ఉన్నాయి దెబ్బలు బండి కట్టు ఓకేనా? ఏం చెప్పాలి, చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారికి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎంఎస్ సుందర్రామ్ అనే భక్తుడు అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు 45 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 2 బడా దోస్త్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ అత్యాధునిక వాహనాలు భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో కూడా క్యూలైన్ల వెంబడి ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. ఈ వాహనాలతో ఒకేసారి 3,000 మందికి అన్న ప్రసాదాలు పంపిణీ చేయవచ్చని అన్నారు. ఈ రోజు నుండి ఈ వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. దాతలు ప్రస్తుతం 2 వాహనాలను విరాళంగా ఇచ్చారని, మరో వాహనం డిజైనింగ్లో ఉన్నందున త్వరలో అందివనున్నారని తెలియజేశారు. మల్టీ మోడల్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ వ్యాన్ను తీర్చిదిద్దారని అన్నారు. క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు ఆహార వితరణ సులభంగా మారుతుందని చెప్పారు. టీటీడీ తరపున దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ వేసవి సెలవుల్లో ఈ 2 వ్యాన్లు బాగా ఉపయోగపడతాయని అన్నారు. చివరిగా ఉన్న భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం అందించే విధంగా ఈ వ్యాన్ను వినియోగిస్తామని చెప్పారు. ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్. ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులు ఉంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు. బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒక్కసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు 3,000 మందికి సర్వ్ చేయొచ్చు.
ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపల ఇద్దరు కూర్చొని 2 వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు. మల్టీ మోడల్గా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది. ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు. డోనర్కి టీటీడీ తరఫున, స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది. క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మనకి మీకు తెలుసు, మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు. అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడుతుంది. ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి అన్నప్రసాదాలు, వాటర్ సర్వ్ చేయడానికి ఈ వ్యాన్స్ ఉపయోగపడతాయి. సో వీటిని ఇమ్మీడియట్గా అన్నప్రసాదం డిప్యూటీఓ కానీ ఓఎస్డీ గారు కానీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే దీన్ని ఆపరేట్ చేయండి. ఎలా ఉన్నాయో ట్రయల్ రన్ ఆల్రెడీ చేసి చాలా సక్సెస్గా చాలా బాగుందని చెప్పారు. మళ్ళీ రన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎంఎస్ రామయ్య మేనేజ్మెంట్కి, సీతారామన్ గారికి, సుందరరామన్ వాళ్ళ అబ్బాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్. ఈ 3 వెహికల్స్ ఉంటాయి. ఇంకొక వెహికల్ బెవరేజెస్కి డిజైన్ చేస్తున్నారు. 3 వెహికల్స్ కలిపి దాదాపు 45 లక్షలు అయింది. కస్టమైజ్డ్ అనమాట. వ్యాన్ తీసుకొని కస్టమైజ్డ్ ఫుడ్కి ఎలా ఉండాలి, బెవరేజెస్కి ఎలా ఉండాలి డిజైన్ చేసి డిజైనర్ తోటి తర్వాత వాళ్ళు చెన్నైలో చేపించడం జరిగింది అనమాట. సో చాలా థ్యాంక్స్. దీంట్లో చాలా థాట్ ప్రాసెస్ ఉండాలి, చాలా స్కిల్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయితేనే ఇంత మంచిగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుపతి పెద్దకాపు వీధిలో పురాతన శ్రీరామ మందిరం ఉంది. ఈ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తూ పిల్లలు, పెద్దలు ప్రతిరోజు శ్రీరామనవమి సంకీర్తనలతో భజనలు నిర్వహిస్తూ నగరవాసుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నవమి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. స్థానిక ప్రజలతో పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. 9వ రోజు సీతారాముల కళ్యాణం, 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ప్రజలందరూ పెద్దకాపు వీధి శ్రీరామ మందిరంలో జరుగు ఉత్సవాలలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఎల్లుండికి శ్రీరామనవమి సందర్భంగా మన స్థానిక పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుంది. ఈ పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో ఏప్రిల్ 6 ఆదివారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు పెద్దకాపు వీధి రామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు శ్రీరామనవమి రోజు ఉదయం స్వామివారి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భజనలు ఉంటాయి. ఉదయం 7 నుంచే భజనలు ఉంటాయి. భజన తర్వాత పానకం, వడపప్పు, ప్రసాదాల పంపిణీ ఉంటుంది. సాయంత్రం కూడా భజన కార్యక్రమాలు ఉంటాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ శ్రీరామ భజనలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంది. స్థానికులు ప్రతి ఒక్కరూ వచ్చి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ శ్రీరామ భజన మందిరం పెద్దకాపు వీధిలో ఇది ప్రాచీనమైనది. ఇక్కడ భజనలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ ఆనందంగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ రామ భజన మందిరాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ 2 రోజుల క్రితం విజయవాడలో తన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం తిరుపతి నగరంలోని యాదవ్ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో టౌన్ క్లబ్ వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభించారు. ఎన్టీఆర్ కూడలి నుండి ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, బండ్ల వీధి మీదుగా పీకే లేఅవుట్, గంగమ్మ గుడి, తుడా ఆఫీస్ వెనక ఉన్న కచ్చపి ఆడిటోరియం చేరుకుని గొల్ల నరసింహ యాదవ్కు అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించడం జరిగింది. మొన్ననే 2వ తారీఖు విజయవాడలో బ్రహ్మాండంగా కూడా అందరూ కూడా యాదవులు కానీ, బీసీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఆ దీనికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు తిరుపతి శ్రీవారి పాదాల చెంట ఇన్ఛార్జి సుగుణమ్మ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్, మిగతా మా సోదరులందరూ కూడా ఓకా విజయ్ కుమార్ కానీ అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా భారీ ఎత్తున కూడా స్వాగతం చెప్పి ఎన్టీఆర్ పూలే విగ్రహానికి పూలమాల వేసి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకే ఒకటి ఈరోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా కూడా అటు బీసీలు కానీ ఇటు అన్ని వర్గాలు కూడా నన్ను 1982 నుంచి కూడా ముఖ్యంగా తిరుపతిలో నా సహచర ఎన్టీఆర్ అభిమానులు కానీ, నా సహచర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కానీ, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కానీ, అదేవిధంగా ఇన్ఛార్జెస్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు అనేక మంది మన్నలను పొందే విధంగా ఈరోజు నాకు ఈ అవకాశం రావడం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కష్టం వెనుక ఎందరో పార్టీ కార్యకర్తలు, నాయకులు, యాదవ్ సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, అదేవిధంగా అనేక కుల సంఘాలు కూడా ఈరోజు నా వెనుక ఉండి నడిపించిన దానికి ఈ సందర్భంగా కూడా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొక్కసారి నందమూరి తారక రామారావు గారి అభిమాని నన్ను ఈరోజు అనేక పదవుల్లో నియమించి ఈరోజు యాదవ్ కార్పొరేషన్ దీనికి యాదవుల యొక్క స్థితిగతులపైన 3 ప్రాంతాల్లో కూడా అవగాహన చేసుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేటాయించిన నిధులు యాదవులందరికీ కూడా చేరే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు, పార్టీ కోసం అహిర్నశలు పనిచేసిన వ్యక్తికి తగిన ప్రాధాన్యత యాదవ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మాకందరికి కూడా, యాదవ కులానికి అందరికి కూడా గర్వకారణం. దాంట్లో భాగంగా మొన్నటి రోజున 2వ తారీఖు ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున విజయవాడలో దాదాపు 45 మంది మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు అందరి సమక్షంలో తిరుపతి నుంచి పెద్ద ఎత్తున జనాలందరూ కూడా అక్కడికి తరలివచ్చి ఆయనకి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, తనకు అనుగుణంగా ఈరోజు తిరుపతిలో యాదవులందరూ కూడా, యాదవులు, బీసీలు అందరూ కూడా, మైనారిటీ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సరే కష్టపడిన వ్యక్తికి ఒక ప్రాధాన్యత కలిగిన ఒక పదవిని లభించిందని చెప్పేసిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే దగ్గర నుంచి తుడా ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ, ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈరోజు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నా తమ్ముడు, ముద్దుల తమ్ముళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క వాహనాలలో కానీ, లేదా ఈ అలంకరణ తిరుపతిలో చేసిన ఈ అలంకరణలు కానీ ఇవన్నీ కూడా ఒక యాదవ కులానికి ఒక తగిన ప్రాధాన్యత, అది కూడా యాదవ కులంలో ఒక యాదవుల గురించి క్షుణ్ణంగా అన్ని విషయాలు కూడా తెలిసిన వ్యక్తికి మరి యొక్క పదవి అనేది రావడం అనేది గర్వకారణంగా భావిస్తూ, మేమందరం కూడా ఆ యొక్క విజయోత్సవ సంబరాలని జరుపుకోవడానికి కోసము నేను మనస్ఫూర్తిగా నా తమ్ముళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమం చేసిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఈరోజు నరసింహ యాదవ్కి యాదవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతలు ఇచ్చారు. దానిలో భాగంగా 2వ తేదీ విజయవాడలో తుమ్మల కళాక్షేత్రంలో భారీగా తిరుపతి నుంచి వెహికల్స్ కానీ తిరుపతి నుంచి దాదాపు 400-500 మంది పోయి అక్కడ ప్రమాణ స్వీకారంలో జయప్రదం చేశాం. అదేవిధంగా తిరుపతిలో కూడా ఈరోజు ఇప్పుడు 9:30-10 గంటలకి జ్యోతిరావు పూలే కాడి నుంచి బయలుదేరి గాంధీ రోడ్డు మీద బండ్ల వీధి అంటే తుడా ఆఫీస్ కచ్చేపి స్టేడియంకు చేరుకుంటా ఉంది. ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని తిరుపతిలో ఉన్న ఎన్డీఏ కూటమి సభ్యులు, పార్టీ నాయకులు అందరూ ముఖ్యంగా ఈ యొక్క యాదవ కమ్యూనిటీ నుంచి ఈ యొక్క భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ జన సమీకరణ కానీ యాదవులకి పదవి ఇచ్చారు. యాదవులు అందరూ సంతోషంగా మనం యాదవుల ఐక్యత చాటుకోవాలని చెప్పి
నరసింహానికి ఒక విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాల్సిన ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేస్తాను. మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధృవీకరణ జరుగుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధృవీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేళాను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి త్వరితగతిన టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేళాకు విశేష స్పందన లభిస్తోందని అన్నారు. భూములు కోల్పోయిన వారి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నామని అన్నారు. అటు తర్వాత కమిటీ పరిశీలించి ఎండోర్స్మెంట్ ఇస్తామని, తర్వాత గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో ఎక్కువ మంది నివాస యోగ్యమైన స్థలాలకు కమర్షియల్ డోర్ నెంబర్తో రిజిస్టర్ చేశారని అన్నారు. అటువంటి వాటిని సరైన ధృవపత్రాలు జతపరచని వాటిని షార్ట్ ఫాల్ చేయడం జరిగిందని అన్నారు. వీరందరూ సరైన ధృవపత్రాలతో వస్తే ఆన్లైన్ చేయడం జరుగుతుందని అన్నారు. భూతగాథలు ఉన్న వాటిని మరోమారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ గిఫ్ట్ డీడ్ చేయించే విషయాలను తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లకు తెలపడం జరిగిందని అన్నారు. మొదటి విడత 9 దరఖాస్తులు పరిశీలించగా 8 సరైన ధృవపత్రాలు లేకపోవడంతో షార్ట్ ఫాల్ పెట్టామని అన్నారు. అన్ని దరఖాస్తులు సక్రమంగా ఉండి వ్యాపార యోగ్యమైన భవనం పోవడంతో జబ్బర్ లేఅవుట్ నందు 1 టీడీఆర్ బాండ్ మాత్రం ఇచ్చామని తెలిపారు. ఈ మేళాను భూములు కోల్పోయిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొని టీడీఆర్ బాండ్ల దరఖాస్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ రోడ్ల వారీగా వివరాలు స్వీకరించారు. టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల పరిశీలన, వాలిడేషన్, రిజిస్ట్రేషన్ చేసే విధానంపై వివరించారు. ఈ మేళలో తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లు, డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. టీడీఆర్స్ అనేవి ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా నోటీస్ ఇవ్వకుండా వేయడము, వాళ్ళ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయలేకపోవడము, ఆర్ఎల్స్ మనము అప్లికేషన్స్ పెట్టినవి డ్యూ టు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్, డాక్యుమెంట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంది. కాబట్టి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఎవరికైతే ల్యాండ్ కోల్పోయి, బీట్ వేకెంట్ ల్యాండ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ కోల్పోయిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకొని వస్తే ఇక్కడే మనం ఆన్లైన్ చేసేసి అప్లికేషన్స్ ఫస్ట్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఐడి క్రియేట్ చేశాక అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వెరిఫై చేసేసుకొని మనం ఎండార్స్మెంట్ ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే ఇస్తాము. లేదంటే మన కమిటీలో పెట్టి ఆర్టీ టౌన్ ప్లానింగ్ ఉంటారు, కమిషనర్, డీసీపీ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆ కమిటీలో ఉంటారు. ఒకసారి వెరిఫై చేసేసుకొని వాళ్ళకి వీళ్ళు ఆస్క్ దెమ్ టు గెట్ గిఫ్ట్ డీడ్. సో గిఫ్ట్ డీడ్ తీసుకొని రాగానే మనము టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం ఇష్యూ అయిందంటే ఇప్పుడు మనకి నియర్లీ 440 టీడీఆర్స్ ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ మనకున్న టీడీఆర్ 800లో 801లో కోర్టు కేసెస్, డిస్ప్యూట్స్ వాళ్ళు బికాస్ ఫోర్స్ఫుల్గా ఏదైనా మనము రోడ్డు వేయడం వల్ల అప్రోచ్ అయిన వాళ్ళు నియర్లీ 160 ఉన్నాయి. ఆ 160 కాకుండా నోటీస్ 557కి మనం నోటీస్ సర్వ్ చేసేసి 448 రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి యాక్చువల్గా ప్రాపర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసినవి 295. ఆ 295లో సో మనము షార్ట్ ఫాల్ 160 దాకా షార్ట్ ఫాల్ అంటే డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్. ఇక్కడ ఏమో ఇష్యూ అయిందంటే గిఫ్ట్ డీడ్ అన్నీ కూడా వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో. సో వాటికి గిఫ్ట్ డీడ్ కమర్షియల్ డోర్ నెంబర్స్ ఆర్ నియర్ బై డోర్ నెంబర్స్ వేసి ఇచ్చారు. దాని క్లారిటీ తీసుకొని డీడీసీపీ నుంచి అండ్ కమిషనర్ రిజిస్ట్రేషన్ నుంచి క్లారిటీ తీసుకోవడం ఏంటంటే లొకాలిటీ వాల్యూ, బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వేకెంట్ ల్యాండ్స్. మనము నియర్ బై ఏదంటే డోర్ నెంబర్ వేసుకోలేము. సో దానికి ఒక లొకాలిటీ వాల్యూ ఉంటుంది. ఆ లొకాలిటీ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సిమ్స్ అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ వేకెంట్ ల్యాండ్లో సో విచ్ ఎవర్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ సో అది తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా గిఫ్ట్ డీడ్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కమర్షియల్ డోర్ నెంబర్స్తో సబ్మిట్ చేయడం జరిగింది. సో దానికి క్లారిటీ ఇచ్చాము. సో ఇప్పుడు ఇచ్చే మనము ఎండార్స్మెంట్స్ కూడా గిఫ్ట్ డీడ్ ఇక్కడ నుంచి టీపీబీఓని పెట్టి ఆథరైజ్ చేసి వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇద్దరు కలిసి గిఫ్ట్ డీడ్ చేయడం జరుగుతుంది. ఇది సబ్ రిజిస్టర్స్కి ఇద్దరు రేణిగుంట అండ్ తిరుపతి అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ తిరుపతికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము. ఒక టెంప్లెట్ కూడా ఇచ్చాము గిఫ్ట్ డీడ్ ఎలా రిజిస్టర్ చేయాలని. ఇప్పుడు మనము విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాపాడటంలో ఉన్న శ్రద్ధ, వినియోగదారులు, కార్మికుల ప్రయోజనాలు కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వైఫల్యం చెందిందని సిపిఎం నేత కందారపు మురళి విమర్శించారు.
ఏపీ ఎస్పీడీసీఎల్ యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందాలపై శుక్రవారం ఆన్లైన్లో కర్నూలు నుంచి విద్యుత్ నియంత్రణ మండలి జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో సిపిఎం నాయకులు కందరపు మురళి మాట్లాడారు. 9 కోట్ల రూపాయల డిమాండ్ అయితే ఈడీ పేరుతో ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 6 పైసలు ఉన్న దాన్ని రూపాయికి పెంచి 513,23,00,000 రూపాయల భారాన్ని వేశారు. ఈ నేను చెప్పేది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే. అదే మాదిరి 427.37 కోట్ల రూపాయలు ఇదే మాదిరి భారాన్ని మోపారు. FPPCL కింద ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద 2021-22 100,80,00,000 రూపాయలు, 23-24కి యూనిట్కి 40 పైసలు చొప్పున 809.99 కోట్లు, అంటే దగ్గర 810 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. నేను ఇది కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో చెప్తున్నటువంటి అంశం. ధరలు పెరగలేదనేటువంటి దానికి ఏం అర్థం ఉంది? 2,000 కోట్ల రూపాయలు ఒక ఏరియా డిస్కంలోనే భారం పడిందనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి భారం పడి ఉంటుందో అది అర్థం చేసుకోవాలి. వచ్చిన రెవెన్యూలో కూడా చేస్తున్నటువంటి ఖర్చులు 80% పీపీఏలకే ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగులకి పెన్షనర్లకు ఇస్తున్నది 13.21% ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నదంతా 1.77% ఖర్చు చేస్తున్నారు. అంటే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడం లేదు, కార్మికుల ప్రయోజనాలు కాపాడడం లేదు, అదే మాదిరి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడం ఉన్నటువంటి ఇది ఒక అన్యాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సార్. అందుకనే నేను ఇంత మునుపు కూడా చెప్పాను, పోయినసారి కూడా హిందూజా కంపెనీకి విద్యుత్ ఉత్పత్తి చేయకుండానే 1,200 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారు. ఇప్పుడు ఇక్కడ తిరుపతి ఎస్పీడీసీఎల్ ఆఫీస్ దగ్గర గత 12 రోజులుగా కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలు వాళ్ళు ఏమి చేస్తున్నది ఏంది? నేను పోయినసారి కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చాను. దాంట్లో సారాంశం ఏంటంటే 7వ తారీఖున వాళ్ళు ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్కమ్ల ఆఫీసులు కూడా భారీ ధర్నా కార్యక్రమాలు కార్మికులతో ఉద్యోగులతో చేపట్టబోతున్నారు. వాళ్ళ కోరిక ఏంది? ఏమనంటే మీరు వస్తున్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి 10,000 కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం ఇటీవల డిస్కమ్లకు వేసినటువంటి ఆ డబ్బుల్ని దేనికోసం ఖర్చు చేశారు? పీపీఏలకి మొత్తం కేటాయింపులు చేశారు. ఈరోజు ఈ దీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి కోరికంతా ఎంతంటే వాళ్ళ అరియర్స్ రావడానికి 240 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయల డబ్బుల్ని పీపీఏలకి అన్నిటికీ ఖర్చు పెట్టేసి 240 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వరు? అదే మాదిరి ఉద్యోగులకు 3 డిఏలు ఇప్పటిదాకా ఇవ్వలేదు, వాళ్ళ గురించి పట్టించుకోరు. ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే సార్, ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో మీరు ఏదైతే ప్రజల ఇంట్రెస్ట్ కాపాడుదామని చెప్పి మాట్లాడుతున్నారో దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ప్రాక్టీస్ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పదే చెప్తున్నా పరిష్కారం ఏమీ కావడం లేదు. ఒకే ఒక్క ఉదాహరణ నేను చాలా స్పష్టంగా చెప్తాను సార్. ఇక్కడ ఇంత మునుపు నేను మీ సమక్షంలోనే ప్రస్తావన చేశాను. ఈ వాచ్ అండ్ వార్డ్గా పనిచేస్తున్నటువంటి వర్కర్లకి వాళ్ళు 2021కు ముందు 18,000 రూపాయల వేతనంతో పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తే జీతం పెరగాల తగ్గాల సార్, నేను ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాను. మీరు సిఎండి గారిని కూడా అడిగారు గతంలో. కానీ ఏం జరిగింది? 15,000 రూపాయలకు వాళ్ళ వేతనం తగ్గించబడింది. ఇప్పుడు పిఆర్సీ వచ్చిన తర్వాత 27,000 రూపాయలు రావాల్సినటువంటి వాడు 10,000 రూపాయలు తక్కువ ప్రమోషన్ వచ్చిన తర్వాత. అంటే వస్తున్నటువంటి ఆదాయం వినియోగదారులేమో 1,000 కోట్ల రూపాయల డబ్బులు కడుతూ 16,000 కోట్ల రూపాయల డిమాండ్ ఉంటే 16,000 కోట్లు పడుతున్నారు. నేను సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రస్తావన చేయడం లేదు. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలన్నీ కూడా అట్లే ఉన్నాయి, అవన్నీ చెల్లించలా. కానీ ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ప్రకటనలైనా చేస్తాయి, ఏ సబ్సిడీలైనా ప్రకటనలు చేస్తాయి, వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. దురదృష్టం ఏంటంటే ఈ యాక్సిస్ ఎనర్జీకి సంబంధించింది కూడా ఎందుకు ఇంత స్పష్టంగా మేము చెప్పాల్సి వస్తున్నది అంటే, పీపీఏల మీద ఉన్నట్టు వీళ్ళకి ఆసక్తి లేదంటే ఇటు పవర్ జనరేషన్లో ఉన్నటువంటి కంపెనీలకి చెల్లించాలన్నటువంటి ఆతృత ఈరోజు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడంలో లేదు. దయచేసి మేము ఎందుకు తిరస్కరించడం అంటున్నామంటే, ఇవి తిరస్కరించడం అంటే 15,000 కోట్ల రూపాయలు ఒక్క ఈరోజు ఓపీ నెంబర్ 91 కింద యాక్సిస్ ఎనర్జీ దాన్ని మీరు రద్దు చేస్తే 15,000 కోట్ల రూపాయల మిగులుతుంది. దీన్ని అల్టిమేట్గా మీరు వినియోగదారులకైనా లేదు ఉద్యోగులకైనా లేదు
వీటి అధికారాలకైనా దేనికైనా చేయొచ్చు. అదానీలకి అంబానీలకి మేలు చేసే విధానాల్ని గతం నుంచి కొనసాగిస్తున్నారు. దయచేసి మీరు ఈ విషయంలో ఏమాత్రం శషబిషలకు లోను కాకుండా స్పష్టమైనటువంటి వైఖరిని అనుసరించి రిజెక్ట్ చేయాలనేది. ఇంత మునుపు మనోళ్ళు కొన్ని మినహాయింపులు కూడా చెప్పారు. ఏ మినహాయింపు అవసరం లేదు. ఈ పీపీఏని అంగీకరించడం అంటే ప్రజల ప్రయోజనాల్ని పూర్తిగా తాకట్టు పెట్టడమే అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఈ విషయాలన్నింటినీ పరిగణలో పెట్టుకుని దీన్ని రిజెక్ట్ చేయాలి. మిగిలిన అంశాలు కూడా దురదృష్టం ఏంటంటే ఏపీఈఆర్సీకి పీపీఏలు నిర్ణయం చేయడం తప్ప మిగిలిన ఏ అంశం మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తన చేస్తున్నారు. గతంలో కొన్ని అంశాలు మేము చెప్తే పరిష్కారం చేశారు. లేదు నగిరిలో పవర్ లూమ్ సెక్టార్కి సంబంధించి మీరు కూడా అప్పుడు ఉన్నారు. పవర్ లూమ్ సెక్టార్కి సంబంధించి మేము చేసిన ఫైట్ మీ ఏపీఈఆర్సీ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు వాళ్ళందరూ వచ్చారు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. అందరూ వచ్చి నేరుగా మీకు ఇచ్చారు. ఆ పోరాటం ఫలితంగా మీ ఒత్తిడి ఫలితంగా ఈ రోజు పవర్ లూమ్ సెక్టార్కి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చింది. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చింది. అందుకనే ఏపీఆర్సీ జోక్యం కారణంగా ఆ ప్రయోజనం జరిగింది అని చెప్పి మేము నమ్ముతున్నాం. అందుకని ప్రజల ప్రయోజనాలకి అది చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ 50,000 కుటుంబాలు మీ జోక్యం కారణంగా వాళ్ళకి మేలు జరిగింది. అది ఎప్పుడూ గ్రేట్ఫుల్ గానే ఉంటుంది. మీరు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ ఫలానా ఏపీఆర్సీ సమయంలో మాకు మేలు జరిగింది. ఈడీ కూడా రద్దయింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆ రోజు వాళ్ళ మీద భారం వేస్తే దాని మీద మేము చెప్పాం. కెపాసిటర్లకు సంబంధించింది కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇవన్నీ ఏపీఈఆర్సీ పరిధిలోకి వచ్చేటివా? ఏమాత్రం కాదు. ఏపీఈఆర్సీ పరిధిలోకి వచ్చేటివి కాకపోయినా మీ దృష్టికి తీసుకొచ్చేప్పుడు మానవతా దృక్పథంతో ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం జోక్యం చేసుకున్నారు, ప్రయోజనం జరిగింది. ఇప్పుడు కూడా అదే రీతిలో చాలా ఆందోళనతో ఉన్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళ బతుకు చాలా దయనీయంగా ఉంది. దురదృష్టం ఏంటంటే వీళ్ళకి ఎవరికి అర్థం కూడా కావడంలా ఈ అధికారుల్ని మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.